16 మాసాల కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రాన్ని ఏదో నష్టం చేస్తున్నట్టుగా ఒక విలన్గా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక విషయం కేసీఆర్ మళ్ళీ జ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర 65 సంవత్సరాల నుంచి. మొన్న జరిగిన ఉద్యమం తర్వాత ఉద్యమ సందర్భంలో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అటు ఆంధ్రాలో తెలంగాణలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఒక తల్లిగా అమరవీరులైనటువంటి పిల్లల కడుపు కోతెట్టుంటుందో తెలిసిన కన్న తల్లిగా సోనియా గాంధీ పెద్ద మనిషి చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి అటువంటి రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ నువ్వే దేవతని మాట్లాడినావు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని పదే పదే మీరు పలు సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మరి ఆనాడు అచ్చా ఎట్లయింది, ఈనాడు మరి మీరు మాట్లాడడానికి అర్థం ఎట్లుంటుంది? రెండవది, 10 సంవత్సరాలని గొప్పగా పరిపాలించిన దేశానికే ఆదర్శం నేనటువంటి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు కేసీఆర్కు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్తే ధనిక రాష్ట్రాన్ని ఆనాడు 64,000 కోట్ల రూపాయలు ఉంటే 21 మంది ముఖ్యమంత్రిని పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టిన నాగార్జున సాగర్ అనే శ్రీశైలం చాలా కట్టింది. అయినా కూడా 64 సంవత్సరాల్లో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే కేవలం 64,000 కోట్ల అప్పు ఉంటే మీరు 10 సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు 6,000 కోట్ల రూపాయల పైచిలకు ఎందుకు కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది? గత కాంగ్రెస్ 2000 కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 2 జూన్ 2014 నాడు సంవత్సరానికి 6,000 కట్టేది. ఇలా నెలకు 6,000 కట్టాల్సి వస్తూ ఉంది. ఇది వాస్తవం కాదా కేసీఆర్ గారు? నిజంగా మీకు అంత నిజాయితీ ఉంటే మరి అన్నీ మీరు వాస్తవాలు మాట్లాడి మీరు ఈ వాస్తవం ఎందుకు మాట్లాడలే? ఇది అబద్ధమా? రెండవది, మరి ఇన్ని ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినా కూడా, మిగులు బడ్జెట్ అప్పచెప్పినా కూడా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదో చేయలేదు, చెప్పింది చేస్తలేదు, ఇది చేస్తలేదు చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంత ధనిక రాష్ట్రమైనా ఇన్ని అప్పులు చేసినా కూడా మీరు చెప్పినటువంటి 10 సంవత్సరాల కింద ఏం మాట్లాడినరు? దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తా అన్నారు. నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తా అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నారు? కట్టిస్తామన్నారు. అల్లుడు ఎక్కడ వస్తాయి, బిడ్డ ఎక్కడ వస్తాయి, రకరకాల మాట్లాడు. అల్లుడు వస్తే ఎడ పడుకోవాలి, బిడ్డ ఎడ, మేకాడ, గొర్రె అని మాట్లాడింది. మరి ఇంత అయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఎక్కడ మీరు కట్టిందా? రాష్ట్రంలో మా మిత్రులు చెప్పినట్టుగా కేవలం 89,000 కట్టింది. అవి కూడా ఎక్కడ కట్టినరు? ఎవరు కట్టినరు? కేవలం మంత్రులు. అంటే కేసీఆర్ గారి ఇలాకాలో, కొడుకు సిరిసిల్ల ఇలాకాలో, అల్లుడు హరీష్ రావు గారి నియోజకవర్గంలో అట్లా 5-6 ప్రాంతాలు 7 ప్రాంతాలు మాత్రమే, అది కూడా ఇరిగేషన్ కాంట్రాక్టులు 1,000 కోట్ల కాంట్రాక్టులకు ఇస్తే వాళ్ళు కట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే మరి మిగతా వాళ్ళు ప్రజలు కాదా? మరి మీరు ఎందుకు కట్టలేకపోయినరు? ఎందుకు చేయలేకపోయినరు? ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అంటే మీరు ప్రారంభం చేసిన 10 సంవత్సరాల నుంచి మీరు చేసిన ఏ ఒక్క స్కీమును కూడా ఈ ప్రభుత్వం ఏదైనా ఎత్తేసిందా? అది రైతు, ఆనాడు రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అట్లాగే ఆరోగ్యశ్రీ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏది ఎత్తేలే కదా. అంటే ఇంత ఆర్థిక భార పరిస్థితి ఉన్నా కూడా ఏ ఒక్క స్కీమ్ మీరు చేసింది ఎత్తివేయకుండా ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఆనాడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడి నుంచో వచ్చి కాంగ్రెస్ నాకు ఢిల్లీకి వచ్చి గొప్ప గొప్ప నాయకులు వచ్చి మాట్లాడారు కింద. మరి సోనియా గాంధీ ఇందిరా గారు చెప్పినటువంటి ఈ 6 గ్యారంటీలు మేము అమలు చేయడం లేదా? మీరు 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేస్తామని మీరు 10 సంవత్సరాలు చేసింది ఎంత? ఫిగర్స్ ఉన్నాయి కదా. మీరు మొదటిసారి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే 1,00,000 రూపాయలు మాఫీ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అవి వడ్డీకే సరిపోలే. రెండవ పర్యాయం వస్తే మీరు మళ్ళీ చివరి సంవత్సరం అది కూడా కేవలం కొద్ది మందికి మాత్రమే మీరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక విషయం. రెండవది, అదే యూనివర్సిటీని అమ్మేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు.
కేసీఆర్ గారు సరే గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివి మాట్లాడింది, పెద్ద గొప్ప అనుభవజ్ఞుడని. మరి 20 సంవత్సరాల క్రితము అదే 400 ఎకరాలకు సంబంధించిన హైదరాబాదు యూనివర్సిటీకి సంబంధించిన భూమిని 20 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పనంగా అప్పచెప్తే మీరు తర్వాత మీరు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి కూడా ఎందుకు దాన్ని ఆ ప్రైవేటు వ్యక్తికి అప్పచెప్పిన భూమిని మీరు ఎందుకు స్వాధీనం తీసుకోలే? ఈనాడు రేవంత్ రెడ్డి గారు నిత్యం కూడా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ప్రయత్నం చేసి, అంటే మంచి అడ్వకేట్ని పెట్టి వ్యవహారం చేసి ఆ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మీరు గొప్పగా ప్రభుత్వం యూనివర్సిటీ అమ్మేస్తారని అంటే చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా మరి మీరేం గొప్ప నిర్వాహకం చేసిండ్రు? అక్షయ పాత్ర లాంటి ఓఆర్ఆర్, బంగారు బాతుగుడ్డి లాంటి ఓఆర్ఆర్ ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని మీరు అప్పనంగా కేవలం మీకు సంబంధించిన వాళ్లకు లావాదేవీలు చేసుకొని కేవలం 7,000 కోట్ల రూపాయలకే రింగ్ రోడ్డు అప్పచెప్పడమేమో, అమ్మేయడమేమో గొప్ప. మాట్లాడితే కొద్దిగానే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఏ లెక్క ప్రకారం మాట్లాడుతున్నారు? ఏ ఒక్క విషయంలో కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉంది 20,000 కోట్ల రూపాయలు.